యెషయా గ్రంథము 60 60 అధ్యాయము 1 వచనం కాని ధ్యానిద్దాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడండి, దేవుని మహిమను నువ్వు చూడాలనేటువంటి ఆశ నీకుంటే దేవుడు యెహోవా యొక్క మహిమ నీ మీద ఉదయిస్తుందట. నీతి సూర్యుడు నీ మీద ఉదయిస్తాడట. అయితే నువ్వు ఎప్పుడైతే దేవుని మహిమను నేను చూస్తాను, దేవుని మహిమను నేను చూడాలి అనేటువంటి తృష్ణ ఆలోచన నీకు ఎప్పుడైతే కలుగుద్దో అప్పుడు దేవుని యొక్క మహిమ నీ మీద ఉదయిస్తుందట. 2వ వచనం కూడా చూద్దాం. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ఎప్పుడైతే దేవుని యొక్క మహిమను నువ్వు కోరుకుంటావో, దేవుని యొక్క మహిమను నువ్వు చూడాలనుకుంటావో, దేవుని యొక్క మహిమను చూడాలని ఆశిస్తావో, భూమిని కటిక చీకటి కమ్ముచున్నది, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది, యెహోవా మహిమ నీ మీద కనబడుచున్నది. చూడండి, భూమిని చీకటి కమ్ముచున్నది, జనములను కటిక చీకటి కమ్ముచున్నది. అంటే వ్యాధులు, బాధలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ ఆవరించేస్తున్నాయి జనాన్ని. కటిక చీకటి కమ్ముతుంది. అయితే దేవుని మహిమను నువ్వు చూడాలనుకుంటే ఆ చీకటి నిన్ను కమ్మదు. నీ మీద దేవుని మహిమ, యేసుక్రీస్తు యొక్క మహిమ నీ మీద ఉన్నప్పుడు ఈ లోకములో ఉన్నటువంటి ఏ కటిక చీకటి నిన్ను కమ్మదు, ఏది నిన్ను సోకదు. లోకమంతా ఏమైనా సరే దేవుని మహిమ నీ మీద ఉందా, అయితే నీకు చీకటి కమ్మదు, నీ మీదకి కటిక చీకటి రాదు. ఎందుకంటే నీ మీద ఏముందట? దేవుని యొక్క మహిమ ఉంది. ఆ గొర్రె పిల్ల యొక్క రక్తం ఉంది. ఆ విమోచకుడి యొక్క నామము ఉంది. ఆ యేసు యొక్క పరిశుద్ధ నామం ఉంది నీ మీద. అందుకునే నీకు జనములన్నీ కూడా భూమిని చీకటి కమ్మినా, జనములను కటిక చీకటి కమ్మినా సరే నీ మీద వెలుగు ఉంది కనుక, దేవుని మహిమ ఉన్నది కనుక, దేవుని ప్రకాశం ఉన్నది కనుక ఆ చీకటి నిన్ను కమ్మదు. అంటే లోకస్తులకు కలిగే ఆపద నీకు రాదు, లోకస్తులకు కలిగేటటువంటి శ్రమ నీకు రాదు. ఎప్పుడు రాదట? ఎప్పుడు రాదండి? దేవుని మహిమను నువ్వు చూడాలని అనుకోవాలి. ఎంచేపు ఈ లోక సంబంధమైన దానికోసమే నువ్వు ప్రయాసపడ్డావనుకో, ఈ యొక్క మహిమను నువ్వు చూడలేవు. నేను దేవుని మహిమను చూస్తానని నువ్వు నిశ్చయించుకున్నప్పుడు ఆ మహిమ నీ మీద ఉంటది. ఈ లోకంలో ఏది కూడా నిన్ను ఏమీ చేయలేదు. చూద్దాం, 3వ వచనం కూడా ధ్యానిద్దాం. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. చూడండి, జనములు నీ వెలుగుకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. ఎలా వస్తారట? ఎలాగొస్తారు? లోకమంతా ఏముంది? కటికి చీకటి ఉంది. అందుకునే జనములందరూ కూడా వెలుగు ఎక్కడుంటే అక్కడికి వస్తారు. రాజులు కూడా, పరిపాలించే రాజులు కూడా నీ మీదున్న వెలుగు దగ్గరికి వస్తారట. చూడండి, వెలుగు ఎంత గొప్పదో, ఆ మహిమ ఎంత గొప్పదో చూడండి. ఆ మహిమ నీ మీదకు వచ్చినప్పుడు, ఆ వెలుగు నీ మీదకు వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు దేవుని మహిమను చూస్తావు. దేవుని మహిమ నువ్వు చూడాలనుకుంటున్నావా? అయితే దేవుని మహిమ నీ మీద ఉందా? అయితే భూరాజులందరూ నీ దగ్గరకు, ఆ వెలుగు దగ్గరికి వస్తారట. జనులందరూ కూడా నీ దగ్గరకు వస్తారట. తర్వాత వాక్యం చదువుదాం. 5వ వచనం కూడా చూద్దాం. 4వ వచనం చూద్దాం. కన్నులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరము నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకరెత్తబడి వచ్చుచున్నారు. కన్నులెత్తి చూడుము, వీరందరూ కూడుకుని నీ యొద్దకు వచ్చుచున్నారు, నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. అంటే ఏంటి ఇక్కడ? నీ మీద వెలుగుంటే అందరూ నీ దగ్గరకు వస్తారు. ఎందుకంటే లోకం దేంట్లో ఉందట? కటికి చీకటి కమ్ముతుంది. భూమిని చీకటి కమ్ముతుంది, కటికి చీకటి జనములను కమ్ముతుంది. వెలుగు కావాలి. చీకటిలో ఉంటారా, వెలుగులోకి వస్తారా ప్రజలు? వెలుగున్న చోటకే వస్తారు.
కనుక ఆ వెలుగున్న చోటుకు ఆ వెలుగు నీ మీద ఉంటే, ఆ మహిమ నీ మీద ఉంటే, ఆ మహిమను నువ్వు భూమి మీద ఉండగా చూద్దామనుకుంటే, నిన్ను ఎరగని జనం నీ దగ్గరికొస్తారట. వచ్చి నిన్నేం చేస్తారట, నీ దగ్గరికొచ్చి మరి నీ దగ్గరికొస్తారట. వచ్చి నీ నిన్ను అప్పుడు తర్వాత వచనం చూద్దాం. 5వ వచనం చూద్దాం. నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును. సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును. జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. అప్పుడు నువ్వు చూసి ప్రకాశింతావాడు. ఎందుకు నీ మీద ఏముంది? యెహోవా మహిమ. ఆ మహిమను నువ్వు చూడాలనుకుంటున్నావు. దేవుడు నీకు ఆ మహిమను దేవుడు ఇచ్చాడు, చూపించాడు. ఆ మహిమ నీ మీద ఉన్న మూలాని ఈ కటిక చీకటిలో జనములు ఉండలేక ఏం చేస్తారట? నీ దగ్గరికొస్తారట. అప్పుడు ఏమవుద్దట? నువ్వు చూసి ప్రకాశిస్తావట. నీ గుండు ఉప్పొంగుద్దట. నీ గుండు ఉప్పొంగిపోయి కొట్టుకుంటదట. సముద్ర వ్యాపారాన్ని నీ వైపుకు తిప్పబడద్దట. జనముల ఐశ్వర్యము నీ వద్దకు వస్తది. అయితే ఇయన్నీ నువ్వు అనుభవించాలంటే నీకేం కావాలంట? ఏం కావాలి? దేవుని మహిమను చూడాలనే తృష్ణుండాలి. దుప్పి నీటి కొరకు ఎలాగైతే ఆశపడొద్దో, నేను దేవుని మహిమను చూడాలని నువ్వెప్పుడైతే ఈ అంత్య దినాలలో నువ్వు ఆశిస్తావో, భూమిని చీకటి కమ్ముతుంది. కటిక చీకటి జనములకు కమ్ముతుంది. అయితే నిన్నైతే కటిక చీకటి కమ్మదు కనుక, మరి ఈ దూరం నుంచి నీ కుమారుని పిల్లలు, రాజులు, నిన్నెరగని ప్రజలు నీ దగ్గరికొచ్చి నీ దగ్గరికొచ్చి నీ ఆశ్రయం కోసం కోరతారట. ఎందుకు? నీలో ఏముంది? దేవుని యొక్క మహిమ. ఏముందండి? దేవుని యొక్క మహిమ ఉంది. దాని గురించి వారు నీ దగ్గరికొస్తారట. భూలోక జనులందరూ వస్తారట. ఎందుకు? లోకంలో ఏముందంట? కటికి చీకటుంది. కటిక చీకటిలో ప్రజలు ఉండలేక, ఆ బాధల్లో ఉండలేక, ఆ శోధనలో ఉండలేక, ఆ వెలుగు దగ్గరకు ప్రజలొస్తారట. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 13వ వచనాన్ని కూడా ధ్యానిద్దాం. నా పరిశుద్ధాలయపు అలంకారము నిమిత్తమై లెబానోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను, సరళ వృక్షములను, గొంజి చెట్లను నీ యొద్దకు తేబడును. నేను నా పాదస్థలమును మహిమపరచెదను. దేవుడు తన పాదస్థలాన్ని ఏం చేస్తాడట? పాదస్థలం అంటే ఏంటి? ఆయన నిలుచున్న చోటు ఎక్కడ నిల్చున్నాడు? భూమి ఆయన పాదపీఠం. ఈ పాదస్థలాన్ని ఏం చేస్తాడట? మహిమపరుస్తాడట. నువ్వు కూర్చున్నటువంటి, నువ్వు జీవిస్తున్నట్టు ఈ భూమి మీదే దేవుడు ఏం చేస్తాడట? మహిమపరుస్తాడట. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఆయన మహిమను నువ్వు చూద్దామనుకుంటున్నావా? ఆయన మహిమను నువ్వు చూద్దామనుకుంటున్నావా? అయితే ఆయన మహిమ భూమంతా నిండుకుంది. నువ్వు చూడాలని ఆశ కలిగుంటే ఆ మహిమను దేవుడు నీకు ఖచ్చితంగా దేవుడు చూపిస్తాడు. నిర్గమకాండము 33వ అధ్యాయము 22వ వచనాన్ని కూడా ధ్యానిద్దాం. నా మహిమ నిన్ను దాటి వెలుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. చూడండి, మోషే దేవుని మహిమను చూద్దామనుకున్నాడట. అప్పుడు మోషే నేను బండ దాటి వెళ్ళుచుండగా బండ సందుల్లో నేనుంచి నిలువుగా దేవుని మహిమను చూపిస్తానండట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే దేవుని మహిమను దేవుడు మోషేకు చూపించటానికి ఇష్టపడ్డాడు. అయితే పూర్తిగా చూపించటానికి ఇష్టపడలేదు. ఎందుకంటే దేవుని మహిమను పూర్తిగా ఉన్నట్టు భూమి మీద ఎవరు చూడలేరు. అందుకనే దేవుడు ఏం చేశాడట? తన మహిమను చూపించటానికి తన కుమారుని పంపి అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మానవ రూపంలో తన కుమారుని పంపి ఆ మహిమను యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఏం చేశాడు? ఈ భూమి మీద వెల్లడి చేశాడు. బహిర్గతం చేశాడు మహిమను. అందుకనే ఆ మహిమ గల దేవుడు మరి తన 33.5 సంవత్సరాల పరిచర్యలో గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. ఆ అద్భుతాలు చేసేటటువంటి పరిశుద్ధాత్మ ద్వారా ఈ అంచె దినాలలో ప్రతి సంఘానికి, ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అనుగ్రహించాడు. కనుక తన మహిమను మనం చూడాలి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనం కూడా చూద్దాం. యెహోవా మహిమ బయలుపరచబడును. ఒకడును తప్పకుండా సర్వశరీరులు దాన్ని చూచెదరు. చూడండి, ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. యెహోవా మహిమ బయలుపరచబడును. ఒకడును తప్పకుండా, అంటే భూమి మీద ఎవరు తప్పకుండా సర్వ శరీరులు ఆయన మహిమను చూస్తారట. యెహోవా దేవుడే తన మహిమను ఏం చేస్తున్నాడు? బయలుపరుస్తున్నాడట.
ఆ బయలుపరుస్తున్న మహిమను భూమి మీద సర్వ శరీరులు చూస్తారట. అందరూ కూడా దేవుని మహిమను చూసి సంతోషిస్తారు. ఆ చీకటి నుంచి తప్పించుకుంటారు. కనుక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. ప్రేమ కలిగిన యేసుక్రీస్తు ప్రభువా నీకు స్తోత్రాలు నాయన. ఇంగో నీ లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుని యొక్క మహిమను భూమి అంతా దేవుని మహిమతో నిండుకుందన్నావు. ఇంగో దేవుని మహిమతో నిండుకున్నటువంటి భూమి మీద ఉన్నటువంటి ప్రతి నరుడు కూడా దేవుడు తన మహిమను బయలుపరిచి, ప్రత్యక్షపరిచి, ప్రతి నరుని కూడా ఆయన సర్వ శరీరులు కూడా ఆయన మహిమను చూడటానికి తండ్రి దేవుడు భూమిని సిద్ధపరిచాడన్నావు. ఇదిగో నాయనా అందరూ భూమి మీద ఉన్నటువంటి సర్వ శరీరులు కూడా ఆయన మహిమను చూసి సంతోషించి, ఆనందించి, భూమిని చీకటి కమ్ముచుండగా, కటికి చీకటి జనములు కమ్ముచుండగా, ఆ కటికి చీకటి నుంచి తప్పించుకుని దేవుని యొక్క వెలుగులోనికి నడవటానికి అందరికీ మనోనేత్రాలు తెరవమని, నీ కృపను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.